స్వర్ణంలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయిము, మొదటి వాడను కడపటి వాడనయ్యుండి మృతుడనై మరలా బ్రతికిన వాడను చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? స్మరణలో ఉన్న సంఘపు వారికి యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఈ మాటలు చెబుతున్నాడు అన్నమాట. ఏమనంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను, అయినా కూడా నువ్వు ధనవంతుడవే. ఎవరైనా చెప్పగలరు అట్లా? మన శ్రమలు, మన బాధలు, మన ఇరుకులలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులను, కొన్ని శ్రమలను, బాధలను మన కుటుంబంలో కానీ, మన జీవితాల్లో కానీ, మన వ్యక్తిగత పరిస్థితుల్లో కానీ, లేకపోతే మనం తిరుగుతున్నటువంటి సమాజంలో కానీ, మన యొక్క చుట్టుపక్కల కానీ ఈ యొక్క సమస్యలను మనం కొన్ని ఫేస్ చేస్తుంటాం. అంటే ఎదుటి మనిషి నుంచి వచ్చే శ్రమలు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే ఏదైనా నీ జీవితంలో కార్యము చెయ్యాలని, ఇది చేస్తే నేను ఆనందంగా ఉంటాను అనే దాంట్లో కానీ కొన్ని శ్రమలను, బాధలను మనము ఫేస్ చేస్తుంటాం, అంటే ఎదుర్కొంటుంటాం. ఎదుర్కొనేటప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి ఎంతకాలం అని శ్రమ నేను భరించాలి, ఎంతకాలమని బాధలు నేను భరించాలి, దేవుడు నాకు జవాబు ఇవ్వడా, దేవుడు నాకు ఆన్సర్ చేయడా, నా ప్రార్థనలు దేవుడు వింటున్నాడా, ఇంతకు దేవుడు నా ప్రార్థనలు అంగీకరిస్తున్నాడా అని కొన్ని ఆలోచనలు మన జీవితాల్లో వస్తుంటాయి. ఎంతమందికి వచ్చినాయి ఇంతవరకు కదా? వస్తుంటాయి. ప్రతి ఒక్కరు కూడా సహజమే. మరి శ్రమలలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఏంటంటే, మనం అంటుంటాం కదా దేవుణ్ణి, ఎంతకాలం భరించాలి నేను, నా పరిస్థితి మార్చవా, నా స్థితిగతిని మార్చవా, నా బ్రతికి ఇంతేనా, ఇంకా వాడు ఎదుగుతున్నాడు, వాడు అలా ఉన్నాడు అని మనం ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, రెండు రకాల శ్రమలు కలవు. ఏంటి ఆ శ్రమలు అంటే, మొదటిది లోకపరమైన శ్రమలు. ఏంటి? లోక సంబంధమైన శ్రమలు. రెండవది ఆత్మీయ సంబంధమైన శ్రమలు. ఏంటివి? ఆత్మీయ సంబంధమైన శ్రమలు. ఈ లోక సంబంధమైన శ్రమలు మనం వచ్చేసరికి ఎట్లుంటాయంటే, దేవునితో కనెక్షన్ లేకుండా, దేవునితో ప్రార్థన జీవితం లేకుండా, దేవుడు తెలుసు కానీ దేవునితో ఆత్మీయ సంబంధం లేకుండా కొన్ని పరిస్థితులు మనము ఫేస్ చేస్తుంటాం కదా. ఎలాంటివంటే అవి, నీ కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చి పడేసరికి దేవుడిని నిందించేస్తాం, ఏదైనా అడ్డు వచ్చి పడేసరికి దేవుణ్ణి అనేస్తుంటాం, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయేసరికి దేవుణ్ణి అనేస్తుంటాం. వీరందరూ ఎవరు? లోక సంబంధమైన వారు. ఈ శ్రమలలో ఎలాగుంటారంటే, దేవుడు ఈ శ్రమలలో ఆ మనుషులను నాశనం చేయడానికైనా కూడా సిద్ధపడతాడు. నా మాట్లాడవలసిన దేవుడు ఈ శ్రమలను మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఎట్లుందంటే, దేవుడు మనల్ని నాశనము చేయడానికైనా కూడా సిద్ధపడతాడు. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఆది కాండంలో మనం వచ్చేసరికి ఆది కాండము 35వ అధ్యాయము 2వ వచనం నుంచి అక్కడ మనం గమనిస్తే, చదవకండిలే గాని నేను చెప్తే అక్కడ ఉన్నటువంటి సంభాషణ ఏంటో. ఆది కాండములో మనం గమనిస్తే రాహేలుని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, రాహేలు ఎవరి భార్య? యాకోబు భార్య రాహేలు. యాకోబు ఎవరి సంబంధి? దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి యాకోబు. మరి ఈ యాకోబు 21 సంవత్సరాల పాటు లాబాను దగ్గర కొలువు చేసినాడు. ఎవరి కోసము? రాహేలు కోసం. దేవునితో ప్రార్థించి కనిపెట్టి ఆ రీతిగా పని చేసుకుంటే ఎట్లో గట్ట మొదట లేయను పెళ్లి చేసుకున్నా, లేవతో వివాహం జరిగినప్పటికి కూడా దేవుడు ఏం చేసినాడంటే చివరికి రాహేలు నుంచి వివాహం చేసినాడు. దేవుడి ప్రణాళికలు అక్కడ రాహేలే ఉంది. రాహేలు ఉంది కాబట్టి యోసేపుని దేవుడు హెచ్చించినాడు. యోసేపు కోసము దేవుడు ఏం చేసినాడు? రాహేలును యాకోబుతో జతపరిచినాడు. అర్థమవుతుందా? లేయ పుట్టించవచ్చు కదా అని మనకు ఆలోచన రావచ్చు. లేయ కుమారులు హెచ్చించవచ్చు కదా, దేవుడు హెచ్చించలా.
రాహేలుకి గర్భఫలం లేకపోయినప్పుడు కూడా చివరికి రాహేలుకి గర్భఫలాన్ని ఇచ్చి యోసేపుని దేవుడు హెచ్చించినాడు. ఇక్కడ రాహేలుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 21 సంవత్సరాల బట్టి కొలువు చేసిన తర్వాతకి వీళ్ళు ఏమైపోతున్నారంటే రాహేలు లేయా వీళ్ళందరూ కూడా కుటుంబంతో పాటు ఇప్పుడు తన స్వదేశానికి యాకోబు యొక్క స్వదేశానికి రావాలని సిద్ధపడ్డారు అనమాట. అర్థమవుతున్నాయా? యాకోబు యొక్క స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ యాకోబు ఏం చెప్తాడంటే, నీ లాభాన్ని ఇంట్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట, ఆ విగ్రహాలన్నీ కూడా వదిలిపెట్టేసి ఇంకా ఇక్కడ సమస్తం కూడా వదిలేసి ఇక మీరు నాతో పాటు వచ్చేసేయాలని లేయాను రాహేలు యాకోబు వెంట పెట్టుకొని వస్తున్నప్పుడు ఈ రాహేలు ఏం చేస్తుందంటే తన తండ్రి దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను దాచిపెట్టుకొని తీసుకొని వచ్చుకుంటది అనమాట. ఏం చేస్తుంది? తన తండ్రి దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను దాచిపెట్టుకొని తీసుకొని వస్తుంది. ఇది తన భర్తకు తెలీదు, తన తండ్రికి తెలియదు, తన అక్కకు తెలియదు. అక్కడి లోపలికి వచ్చి వెతుకుతాడు, తన భర్త అడుగుతాడు, తన తండ్రి అడుగుతాడు, కానీ తెలియదని చెప్తాడు. ఆ విగ్రహాలు కనపడకపోతే ఆమెను అడిగితే నాకు తెలియదండి, ఎందుకంటే ఆమె కిందనే దాచిపెట్టుకుంది. అవి ఏం చేస్తుంది అంటే ఆమె దాచిపెట్టుకొని వెంట తీసుకొని వచ్చుకుంటుంది. ఏం చేస్తుంది? విగ్రహాలను దాచిపెట్టుకొని ఆమె తీసుకొని వస్తుంది. ఇప్పుడు కూడా మన జీవితాల్లో ఏం చేస్తుంటామంటే, ఇక్కడ మన కుటుంబంలో అందరూ కూడా దేవుని సంబంధంలో ఉంటారు, మనం ఒక్కరం మాత్రం లోకం వైపు పరిగెడుతుంటాం. అర్థమవుతుందా? మన కుటుంబంలో అందరూ దేవుని వైపు ఉంటారు, మనం ఒక్కరు మాత్రమే దేవుని వైపు లోకం వైపు పరిగెడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు యాకోబేమో దేవుళ్ళు ఎదుగుతున్నాడు, యాకోబేమో దేవుడి సంబంధం గల వ్యక్తి, యాకోబేమో దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వీకరిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర రాహేలు ఉంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రాహేలుని గమనించినట్లయితే రాహేలు ఒక దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అనుకుంటాం, కానీ రాహేలు ఒక విగ్రహారాధికురాలు. ఎవరు? రాహేలు ఒక విగ్రహారాధికురాలు అనమాట. ఆమె ఇలా వెంట పెట్టుకొని వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ మార్గంలోనే ఆమె యోసేపును గర్భం ధరించింది. ఏమైంది? ఆమె గర్భవతిగా ఆ సమయంలో ప్రయాణిస్తూ వస్తుండగా, చదువుతాం ఒకసారి ఆ మాట. ఆదికాండము 25వ అధ్యాయము. ఏం తెచ్చుకేది ఆమె విగ్రహాలను వెంట పెట్టుకోవడం వల్ల? దేవుడు ఒక అవకాశం ఇచ్చు కదా అక్కడ అని చూసినట్లయితే 16వ వచనం, యాత్రాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాస పడిందంట. ఏం జరిగింది? ప్రసవ వేదనతో ఆమె ప్రయాస పడుతుంది. మహిళలందరికీ, స్త్రీలందరికీ కూడా తెలుసు, ప్రసవ వేదన వచ్చినప్పుడు ఎలాంటి పెయిన్స్ ఉంటాయో, ఎలాంటి నొప్పులు ఉంటాయో మీకు స్త్రీలకు తెలుసు. ఆ రీతికరమైన ప్రయాసనే ఆమె కూడా పడుతుంది. ఆమె ప్రసవం వలన ప్రయాస పడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, మరియు నీకు కుమారుడని చెప్పాను. మరి ఆమె మృతి పొందెను. ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అని, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే యోసేపుకు జన్మనిచ్చిందో, ఎప్పుడైతే యోసేపు గర్భంలో నుంచి బయటకు వచ్చేసాడో, ఆయన ఒక ప్రాణాన్ని ఆమె విడిచిపెట్టేసింది. ఏమైపోయింది ఇక్కడ? ఎందుకని దేవుడు అక్కడ తన ప్రాణాన్ని దేవుడు తీశాడంటే, ఆమె వస్తూ తన విగ్రహాలని ఎండబెట్టుకొని వచ్చింది. ఎవరి కోసం ఆమెను ఇంతవరకు బ్రతికించినాడంటే, దేవుడు యోసేపు కోసం ఇంతవరకు బ్రతికించినాడు. యోసేపును ఆమె గర్భంలో నుంచి పుట్టించాలని, యోసేపును ఆమె గర్భంలో నుంచి తీసుకురావాలని దేవుడు ఏం చేసినాడంటే, రాహేలు ఇక్కడ అంతవరకు కూడా బ్రతికించినాడు. ఇప్పుడు ఆమె మోసుకొచ్చిన పాపాన్ని దేవుడు వదిలేస్తాడా? వదిలేడు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? ఆమె నాశనం చేసి పడేసినాడు. ఆమె జీవితం అక్కడికి ముగించబడింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో. రాహేలు ఎన్నో ఫేస్ చేసి ఉండొచ్చు ఆ జర్నీలో, ఆ వేస్తున్న మార్గంలో. ఇవన్నీ కూడా తన విగ్రహాలను మొక్కుకొని ఉండొచ్చు. ఆ దేవునికి ఆమె ఆరాధించుకుని తీర్చాడా? ఆ విగ్రహాలు ఏమైనా చేసినాయా? ఏం చేయలేకపోయినాయి. అక్కడ ఆమె అనుభవించిన శ్రమలన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే, లోక సంబంధమైన శ్రమలు లాగా ఉంటాయి, లోక సంబంధమైన వాటిగా ఉంటాయి. లోక సంబంధంగా ఆమె ఫేస్ చేసింది కాబట్టి
మరణించింది. ఆమె ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉందో లేదో కూడా తెలియదు మనకు. మరి యాకోబు ప్రార్థన వల్ల దేవుడు ఆమెను రక్షించవచ్చు కదా, యాకోబు ప్రార్థన వల్ల దేవుడు ఆమెను కాపాడొచ్చు కదా. అంటే ఈరోజు నీ ప్రార్థన వల్ల నీ కుటుంబం రక్షణలోనికి వస్తుందంటే దేవుడు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు, కానీ కొంతమందికి ఆ వ్యక్తులను బట్టి, ఆ వ్యక్తులు చేసే పాపాన్ని బట్టి హఠాత్తుగా దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేసి పడేస్తాడు. సామెతల గ్రంథంలో ఏమంటే, ఎన్నిసార్లు గతించినా కూడా లోపలికిపోయినలా, ఎన్నిసార్లు నా బోధ విని నా తిరగకపోయేలా వాడికి శ్రమ సంభవించినప్పుడు నేను నవ్వెదను అంటాడు దేవుడు. ఏమంటాడు? వారికి శ్రమ సంభవించినప్పుడు నేను నవ్వెదను, వారికి సుడిగాలి వరి ఆటంకములు ఎదురైనప్పుడు నేను వారికి ఉత్తరం ఇవ్వను. వారు నన్ను ప్రత్యేకముగా మొరపెడతారు, కానీ ఆ సమయంలో నేను వారికి ప్రత్యుత్తరం మాత్రము ఇవ్వను. నువ్వు దేవుడిని పట్టుకోకుండా, దేవుని దగ్గర ఆనుకుని ఉండకుండా, ప్రార్థన చేయకుండా, నీ శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తా అంటే దేవుడు మాత్రం ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఏమైపోతాడు? తన ముఖాన్ని మీకు చూపించాడు, తన ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఈరోజు మన శ్రమలకు, మన బాధలకు, మనం అడుగుతున్న విధానాలకు జవాబు రాకపోవడానికి కారణం ఏమంటే సరైన రీతిలో దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నామన్నమాట. వచ్చిన రోజు నుంచి అడుగుతున్నా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు డైలీ? మంచిది. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? వాక్యం చదవడం రాదు, మిగతా వాళ్ళు చదివే వాళ్ళు చదువుతున్నారా? ఓకే. ఈ చదవని వాళ్ళు ఏం చేస్తారంటే, ఫోన్లు ఉన్నాయి మీతో ఉన్నాయా? డైలీ ఎవరో ఒక చెప్తుంటారు వాక్యాలు, ఆ వాక్యాలైనా వినడానికి ప్రయత్నించండి. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడతాడో తెలియదు. వేకువ జామున ప్రార్థన మనకు ముఖ్యం. ఎంతమంది చేస్తున్నారు వేకువ జామున ప్రార్థన? ఎన్ని గంటలకి? 5 నుంచి 6 వరకు. 5 నుంచి 6 వరకు. 3 గంటల ప్రార్థన చేసినాం అనుకో, ఇంకా గొప్ప శక్తిని మనం అక్కడ చూస్తాం అన్నమాట. ఇంకా గొప్ప కార్యాలు మనము 3 గంటల ప్రార్థనలో మనము పొందుకుంటాం. రేయి మొదటి జామున అంటే ఏ సమయం అంటే 3 గంటల సమయమే. ఏ సమయము? 3 గంటల సమయమే. ఆ సమయం నుంచి పర్లేదు, 5 వరకు చేసిన అది ఓకే, సరిపోతుంది. కానీ మనం అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకార్యాలు చూడాలి, దేవుని మహిమను పొందుకోవాలంటే ఈ సమయం మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకో చెప్పాలనిపిస్తుంది మీకు. ఇవన్నీ మనం ఉన్నాం కదా, ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉన్నారు? ఇందాక వర్షం చేసేటప్పుడు కూడా అదే, మీరు ఎవరు అడగడం లేదు దేవుడు బయలుపరుస్తుంది అంటే, ఎవరు కూడా ఆత్మను పొందుకోవడానికి అడగడం లేదు. అందుకని ఆయన ఆత్మను మీరు నింపుదలలోకి వెళ్ళలేకపోతున్నారు, ఆయన అభిషేకాన్ని మీరు చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన ఏమంటాడంటే ఆత్మను చల్లార్చుకొని కూడా అంటున్నాడు. చెప్పాను కదా, బాప్తీసం తీసుకున్న తర్వాతకి పరిశుద్ధాత్మ అనే బలము మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వీటిని మనము పొందుకునే వారిగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు అడగడం లేదు కాబట్టి నేను మీకు ఇవ్వడం లేదు, అడుగుడి మీకు ఇవ్వబడేదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అడుగుడంటే ఒక సమస్య గురించి అడగడం మాత్రమే కాదు, ప్రతిదీ కూడా ఆయన మన పరిస్థితులను చూస్తున్నాడు. కాబట్టి నీ స్థితిగతిని ఈ రోజు నువ్వు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదంటున్నాడు. నీటి బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఆయన రాజ్యంలో ప్రవేశం లేదు. ఎంతమంది తెలిసి మాట? ఫస్ట్ వచ్చిన మెసేజ్ ఇదే నేను చెప్తాను. కాబట్టి ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి. ఈ చూసినట్లయితే లోకపరమైన శ్రమలు మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా ఒకసారి మనం చూసినట్లే ఆత్మీయకరమైన శ్రమలు ఎలా ఉంటాయంటే, ఆత్మీయ సంబంధమైన శ్రమలు. ఈ శ్రమలు ఎట్లుంటాయంటే, ఒకసారి నేను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవాలి. అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగిన దానికంటే మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఆయన శోధన
చెందినదంట. ఏమంటున్నాడంటే ఇక్కడ సాధారణముగా మనుషులకు ఎలాంటి శ్రమలైతే కలగాలో, ఎలాంటి శోధనలైతే కలగాలో, ఏవైతే మీరు భరించగలరో, ఏవైతే మీరు జయించుకోగలరో అలాంటి శ్రమలు శోధనలు మాత్రమే మీకు అప్పగిస్తాను. ఒకవేళ మీరు జయించలేము, వాటిని మేము నడుచుకోలేము, వాటిని మేము జయించి బయటికి రాలేము అని ఒకవేళ మీరు అనుకున్నప్పటికీ కూడా వాటిలో నుంచి ఎలా బయటికి రావాలో కూడా ఆ మార్గంలో నేనే మీకు తెలియజేస్తాను. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఈ రోజు మనం అనుకుంటుంటాం ఏమనంటే, ఎంతకాలం మనం భరించాలి, ఈ బాధను నేను జయించలేను, ఈ శ్రమను నేను జయించలేను, ఈ రోగం నేను జయించలేకపోతున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అంటే ఆ బాధను భరించగలవు కాబట్టి దేవుడు నీకు పెట్టాడు, ఆ రోగం నువ్వు భరించగలవు కాబట్టి దేవుడు నీకు అనుమతించినాడు, ఆ శ్రమను నీవు భరించగలవు కాబట్టి నీ జీవితంలో దేవుడు ఆ శ్రమను దేవుడు అనుమతించినాడు. కొన్నిసార్లు అనుకుంటుంటాం, నా తలరా తింటేనా కదా అనుకుంటున్నామా లేదా? ఎంత అనుకోలేదా? చూడండి, అనుకున్నారు చాలా అనిపిస్తుంది. నాకు కూడా ఇప్పుడు అనిపించట్లే, కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంతకుముందు అనిపించదు, ఏంటి నా జీవితం ఇంతేనా, ఇంక ఇదేనా, ఈ పరిస్థితి ఇంతేనా అని కొన్నిసార్లు మనకు కూడా బాధ అనిపిస్తుంది. నా బ్రతుకు మారదా, నా జీవితం మారదా, ఇంకా ఎంతకాలం అని బ్రతుకుని బ్రతకాలి, ఎంతకాలం అని బ్రతుకులు నేను జీవించాలి, ఎంతకాలం నేను ఈ స్థితిలో ఉండాలి, దేవుడు నా పరిస్థితి చూస్తలేడా, నా స్థితిగతి మార్చడా అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక పాట ఉంటుంది ఏంటంటే, తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా, తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా, తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా, తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా, ఈ గాయము యేసు కోసమే సదా అని మనం బాధపడుతున్నప్పుడు ఏమనాలంటే, తన గాయం మన కోసమే, తను ఎవరి కోసం అందించాడు, నా కోసమే. నేను పడే శ్రమల్లో ఆయన కంటే నేను పడగలను, ఆయన అనుభవించిన బాధలు నేను కొంతైనా అనుభవించగలనా? ఆయన ఎంత 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 రాన బాధపడ్డాడు, ఎంత రాన శ్రమలు అనుభవించినాడు, ఆయనవే ఎంత మనం అనుభవించారు కదా. కాబట్టి ఈ లోకంలో అలాంటి శ్రమలు దేవుడు మన జీవితంలో అనుభవించినప్పుడు కూడా, అనుమతించినప్పుడు కూడా వాటి నుంచి ఎలా బయటికి రావాలో దేవుడు తీసుకొని వస్తాడు. అంటే మనం ఎంతైతే భరించగలమో, ఎంతైతే మనము ఉండగలమో అంతే దేవుడు శ్రమలను మనకు అనుభవిస్తా అంటున్నాడు. ఒకసారి యోబును జ్ఞాపకం చేసుకుంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేసే యోబుకు పడుతూనే ఉంది. ఈరోజు యోబు లాంటి శ్రమలు మనకు ఉన్నాయా? యోబు లాంటి పరిస్థితి మనకుందా ఈరోజు? ఒక్కటి పోతే ఒకటి యోబుకు, ఒక్కటి పోతే ఒకటి. తన ఆస్తి పోయింది, ఈరోజు కొంత డబ్బు పోయేలోపు మనకు బాధ అనిపిస్తుందా లేదా? తన పిల్లలు చనిపోయినారు, యోబు పరిస్థితి ఏంటి? తన దేహం చెడిపోయింది రోగంతో, యోబు పరిస్థితి ఏంటి? ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చింది, దిగంబరిగానే నేను వెళ్ళదును కాబట్టి ఇందులో నుంచి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. యోబు ఒక్క మాటను కూడా, నోటి మాటతో కూడా పాపం చేయలేదని. అంటే దేవుని దూషించలే. ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టాన్ని పెట్టావు, ఎందుకు ప్రభా ఇంత బాధలు అనుభవిస్తున్నావు, నాకు ఎందుకు ప్రభా నా జీవితం ఇలా అయిపోయిందని ఒక్క మాట కూడా దేవుణ్ణి యోబు ప్రశ్నించలేదు. అలాంటి శ్రమని యోబు ఫేస్ చేసినాడు. కాబట్టి యోబుకు ఒకసారి చివరి అధ్యాయంలో చూస్తే ఏమంటదంటే, రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నాడు. రెండంతలు. ఆ ముందున్నటువంటి కుమార్తెల కంటే అందమైన కుమార్తెలు ఆ భూజి దేశమందు యోబు కుమార్తెలంత సౌందర్యవంతురాలు ఎవరు లేరంట. అంత అందాన్ని తన కుమార్తెలకు ఇచ్చినారు రెండోసారి. మొదట ఉన్నటువంటి ఆస్తి కంటే రెండంతస్తుల ఆస్తిని దేవుడు యోబుకు దయచేసినాడు. అంత గొప్పగా యోబుని దేవుడు ఆశీర్వదించినాడు.
ఈరోజు ఆర్థిక పరిస్థితులే కాదు, కానీ యోసేపును ఒకసారి మనం గమనించినట్లయితే యోసేపు చిన్నప్పటి నుంచి తను ఎదిగి ఒక మంత్రి స్థానంలోకి వచ్చేంత వరకు కూడా అతను ఏమైపోయాడు? శ్రమలే. యోసేపు ఎక్కడ కూడా ఆనందాన్ని అనుభవించినట్టు మనం చూడం. ఆ మంత్రి స్థానంలోకి వచ్చినాక కూడా తల్లిదండ్రులు లేరు, అంతకాడికి తండ్రి ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ఆయన ప్రేమను పొందుకునే లోపల చనిపోయినాడు. యోసేపు జీవితం అలా ఉంది. తన అన్నలతో దూషించబడ్డాడు. ఈరోజు వ్యక్తులు మనల్ని ఎవరైనా ఏమన్నంటే ఇంట్లో వాళ్ళే అంటే కూడా మనము భరించాం. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ద్వేషించి వారి కొరకు ప్రార్థన చేయాలి. మనల్ని హింసించి వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. వాళ్ళతో గొడవలు పడకూడదు. నిన్ను ప్రేమించి వారిని నువ్వు ప్రేమించినట్లా ఏం ఉపయోగం? నిన్ను ద్వేషించి వారిని నువ్వు ప్రేమించినట్లా అప్పుడు అందులో ఘనత వచ్చేది. ఇప్పుడు ఒక వ్యక్తిని దూషిస్తున్నా, ఆ వ్యక్తి అయినా నన్ను ప్రేమిస్తున్నాడంటే, అరే నేను ఇన్ని మాటలు అంటున్నా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని నాలో ఏమొస్తుందంటే అతనికి గొప్ప స్థానం నాలో ఉందని. ఒక్కరోజు కాకపోయినా, 2వ రోజు కాకపోయినా, 3వ రోజు కాకపోయినా, 4వ రోజు కానీ వాడు అర్థం చేసుకుంటాడు నేను ప్రేమించే విధానాన్ని. కాబట్టి ఈ రీతిగా యోసేపు కూడా అలాంటి శ్రమలను అనుభవించాడు. కొన్నిసార్లు దేవుడు అనుమతించే శ్రమలు ఎలా ఉంటాయంటే ప్రాణాలు కూడా పోయే శ్రమలు ఆత్మీయతలో ఉన్న వారికి వస్తాయి. ఏమైతుంది? ప్రాణాలు పోయే శ్రమలు ఆత్మీయతలో ఉన్న వారికి వస్తాయి. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం అక్కడ చూస్తున్నాం ఏంటంటే, స్మరణలో ఉన్న సంఘపు వారికి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమని? మీరు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీకు ధనవంతుడవే అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్మరణలో ఏంటది? స్మరణలో ఉన్న సంఘపు వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఎందుకని దేవుడు అక్కడ మాటలు చెప్పవలసి వచ్చిందంటే, అక్కడ స్మరణలో ఉన్న ప్రాంతము చాలా అంటే ఎదుగుదల లేని ప్రాంతముగా ఉంది. అక్కడ ఉన్నప్పుడు అప్పుడప్పుడే అది ఎలిగి వాళ్ళు డెవలప్ చేసుకుని మంచిగా రోడ్లు పరిస్థితులన్నీ కూడా మార్చి వేసుకున్నప్పుడు రోమా సైన్యము ఆ మార్గం గుండా వెళుతున్నట. ఏ సైన్యము? రోమా సైన్యం వెళ్తున్నప్పుడు మీరు మార్గం మధ్యలో వాళ్ళు అక్కడ బస చేసుకున్నారంటే ఆ స్మరణలో వాళ్ళు ఉండటానికి నివాసం చేసుకున్నారు. ఈ రోమా సైన్యము ఎక్కడుంటే అక్కడ పాపము. అర్థమవుతుందా? ఈ రోమా సైన్యం ఎక్కడుంటే అక్కడ పాపము. వీళ్ళు ఉన్న ప్రతి చోట కూడా వ్యభిచారం జరగాల్సిందే. వీరున్న ప్రతి చోట కూడా వ్యభిచారస్తులను పట్టుకొచ్చుకునేవారు. విచ్చలి విడిగా అక్కడ పాపం చేసేవారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలను ఒక ఏమైపోతుందంటే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మనం పెట్టినప్పుడు అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆనందించడానికి అనమాట. ఏం చేసేవారంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోనికి పిలుచుకొని వారిని ఒక మధ్యలో నిలబెట్టి అక్కడ సింహాలను పంపించేవారంట. అర్థమవుతుందా? ఆ స్మరణలో ఉన్న సంఘంలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ రోమా సైన్యము అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను పిలిచి అక్కడ మధ్యలో నిలబెట్టి వారి మధ్యలోనికి సింహాలను పంపించేవారంట. ఎందుకోసము? వాళ్ళని చంపడానికి. ఎందుకోసము? వాళ్ళను చంపడానికి. వాళ్ళని అడిగేవారంట ఏమనంటే, మీరు ఆ క్రైస్తవుడు దేవుణ్ణి యేసయ్యను వదిలేసి ఇక్కడ మీరు ఈ దేవుని మొక్కుతే సరే, లేకపోతే ఈ సింహాలు మిమ్మల్ని తినేసి ఈ సింహాల మధ్యలో మిమ్మల్ని వదిలేస్తాం అని అన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. అలాంటి సందర్భంలో ఒకవేళ మీరుంటే ఏం చేస్తారు? ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? అక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ దేవుణ్ణైనా ఆరాధించాలి, లేకపోతే వాళ్ళ విగ్రహానికన్నా మొక్కాలి. వాళ్ళ విగ్రహానికి మొక్కుతో వదిలేస్తారు. లేదు నేను యేసయ్యే కావాలి నాకంటే అక్కడ సింహాల మధ్య నిలబెడతారు. మీ పరిస్థితి ఏంటి? మీరు ఏం చేస్తారో అని చెప్పండి. భయపడి పారిపోతారని ఒకరు. మిగతా వాళ్ళు ధైర్యంగా నిలబడి ప్రార్థన చేయాలి. నిజమా? ఏమని ప్రార్థన చేస్తారు? దేవుడా ఈ సింహాలను వాళ్ళు మూసి దాన్ని ఏం ప్రార్థించినట్టు, అంతేనా?
ప్రార్థన కూడా ఎందుకు చేస్తున్నాం అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం. అక్కడ రావాల్సిన ధైర్యం ఏంటి తెలుసా? చంపితే చంపని, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెలుస్తా అనే ధైర్యం రావాలి మనకి. ఏంటి? ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తా అనే ధైర్యం వచ్చినప్పుడు ఏ సింహాలే కాదు ఎవ్వడు వచ్చినా కూడా భయపడం మనం. ఈ రోజు క్రైస్తవులు భ్రష్టు పట్టుకోవడానికి కారణాలు ఏమంటే నిజమైన క్రైస్తవ జీవితం లేకపోవడం, నామకార్థపు క్రైస్తవులుగా ఈరోజు ఉండడం. కాబట్టి క్రైస్తవులంతా భ్రష్టు పట్టుకోవడానికి కారణము ఈ క్రైస్తవులే. మనం అన్యుల పైన నిందలేస్తాం కానీ అన్యులు కాదు. మనల్ని విమర్శించుకుంటాం. మనం చేసే కార్యాలే అన్యులకు అవమానకరంగా మన దేవుడు దూషించబడుతున్నాడు అంతే. ఎందుకంటే ఇక్కడ వస్తాం, లోకంలో చేస్తాం. ఈమె చర్చికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది అనే పేరు మనకు ఉంది. కానీ వాళ్ళని చర్చికి పట్టుకొచ్చే పేరుందా మనకు? లేదు. మనం చేయలేము కూడా అలాంటి పరిస్థితి. ఈ రోజు నుంచి ఒక పని అప్పగిస్తాం. సమస్యలు తిరిగే లేపరా ఒక్కొక్కరు ఒక ఆత్మను పట్టుకరండి. ఇంట్లో ఉన్నలే రాదు. మరి మీ పని ఏంటి? మరి మీరు ఏం చేస్తున్నారు? దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏంటంటే మనం ప్రార్థన ఒకటే చేస్తే సరిపోదు, పని కూడా చేయాలి. ఏసు ప్రార్థన చేసి పరిచయం చేయకుండా ఆగిపోయిండొచ్చు కదా. ఎందుకని దేవుడు ఉదయకాలం అంతా పరిచయం చేసి రాత్రి అయ్యేసరికి ప్రార్థన చేసేవాడు. ఎందుకు? అవసరమైనకి ప్రార్థన కూడా ఆపొచ్చు, ఆయన పరిచయం కూడా ఆపొచ్చు. అంత గొప్ప దేవుడు. జస్ట్ ఆయన అనుకుంటే సార్ సమస్తం మారిపోతుంది, కానీ అది చేయలేదు ఆయన. ఈరోజు మనం చేసేటువంటి పని ఏంటంటే జస్ట్ ప్రార్థన చేసి సైలెంట్ గా మన పనులు మనము జరిగించేసుకుంటున్నాం. మరి యేసుప్రభుకి అంత పని ఏం పట్టిందని పగలంతా పరిచయం చేసినాడు. ఆయన పరిచయం చేయాల్సిన అవసరం ఏమి? ఒక్క చోట కాదు, 10 ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. ఒక ప్రాంతం తిరిగినాయని ఇంకోసారి మరలా ప్రాంతానికి తిరిగి రాలేదు ఆయన. అలాంటి పరిచయం చేసినాడు. ఈ రోజు మన పైన ఉండే భారం కూడా ఏంటంటే ఒక ప్రార్థన ఒకటే కాదు, ఒక పని కూడా మన బాధ్యత అన్నమాట. ఏంటి? ప్రార్థన ఒకటే కాదు, పని కూడా మన బాధ్యత. ఈరోజు అనేక మంది సేవకులు చనిపోతున్నారు. ఎవరి కోసం? వాళ్ళ కుటుంబాలను కాపాడుకుంటూ, వాళ్ళ పనులు జరిగించుకుంటూ, వాళ్ళ కుటుంబాల్లో ఉండొచ్చు కదా. ప్రాణాలకు తెగించి బయటికి వెళ్ళడం ఎందుకు? అవసరమా? చూడు, అవసరమే. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ దేవుని రాజ్యంలో నిత్యం బతుకుతామనే ధైర్యం వాళ్ళకు ఉంది. ఈ రోజు మనకు ఉండే భయం ఏంటంటే మనం చేసే పాపక్రియలు బట్టి అక్కడ చేరమేమో భయం మనకి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దానియేలుకు ఎదురైన పరిస్థితిని మనం చూస్తే దానియేలు ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే అతనికి సింహాల బోనులో వేసేశారు. కానీ అతను చేసే యథావిధి ప్రార్థన మాత్రము అతను విడిచిపెట్టలేదు. ఏ మాత్రం కూడా విడిచిపెట్టి, ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఆత్మీయమైన శ్రమలే. దేవుణ్ణిలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించేంత శ్రమలు వస్తాయి, ప్రాణాలు కోల్పోయేంత శ్రమలు వస్తాయి. దానియేలు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది? ఆయన ఆజ్ఞ మీరు ప్రార్థన ఆపివేసేయాలి అని ఆజ్ఞించినారు. ఏం చేసినాడు ఆయన?